నమస్తే అండి. నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పాతకాలం నాటి దొండకాయ పల్లీల పచ్చడి. దొండకాయలతో చాలా రకాలుగా పచ్చళ్ళు, చట్నీలు చేసుకుంటూనే ఉంటారండి. ఒక్కోరు ఒక్కో విధంగా తయారు చేసుకుంటుంటారండి. అయితే పాతకాలం పద్ధతిలో పల్లీల కాంబినేషన్తో టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, మరి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా ఒక్కసారి చూసేద్దామండి. దీనికోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. వీటిని కడిగి పొడి బట్టతో తుడిచి నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎన్ని కూరలున్నా నోటికంత రుచిగా అనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మన నోటికి కొత్త రకం రుచిని అందిస్తాయండి. అలాంటి పచ్చళ్ళలో ఈ దొండకాయ పచ్చడి ఒకటండి. స్టవ్ మీద ప్యాన్ ఉంచేసి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/4 కప్పు పల్లీల్ని ఇలా వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని చిన్న మంట మీద వీటిని దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లీలు వేయించడంలోనే ఈ చట్నీకి టేస్ట్ వస్తుందండి. దీనిలోకి ఒక 10-12 పచ్చిమిరపకాయలు కూడా క్లీన్గా కడిగి వీటితో పాటే వేయించాలి. వేయించి వీటిని ఓ ప్లేట్లో తీసుకొని చల్లార్చాలి. అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలండి. ఈ జీలకర్ర ఆయిల్లో కాస్త చిటపటలాడేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇప్పుడు వేసేద్దాము. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా ఒక్కొక్కటిగా వేయించుకుందాము. కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇవి వేసుకొని మళ్ళీ కాసేపు వీటిని వేయించాలి. మూత పెట్టేస్తే చక్కగా తొందరగా మగ్గిపోతాయండి. మరి కాసేపటి తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి. 2 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి దొండకాయలతో పాటు వీటిని కూడా వేయించుకుందామండి. దీంట్లోకి చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు కూడా వేసేద్దాము. ఈ వేడికే చింతపండు కూడా మగ్గిపోతుంది. మరి మూత పెట్టి మరి కాసేపు ఉడకనిద్దాము. మరి కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. ఇంకాస్త మగ్గాలి టమోటాలు. అందుకు ఒకసారి అంతా ఇలా కలుపుకొని మాడిపోకుండా మరోసారి మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిచ్చేస్తాము. ఇవన్నీ మగ్గడానికి పెద్ద టైం కూడా పట్టదండి. ఒక 10 నిమిషాల్లో అన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన తీసి చల్లార్చాలి. వేడిగా ఉన్నప్పుడు దీని మీద ఒక 5-6 వెల్లుల్లి వేసేస్తే ఆ వేడికి వెల్లుల్లి కూడా మెత్తపడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. దీనిలోకే తగినంత సాల్ట్ వేసుకుందాము. ఫస్ట్ ఇవి 2 మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనము చల్లార్చి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లోనే కాస్త కొత్తిమీర కూడా వేసేద్దాము. పల్లీలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత అదే జార్లోకి వేయించిన దొండకాయలు, టమోటాలు, వెల్లుల్లి కూడా వేసేసి కొన్ని వాటర్ వేసుకుందామండి. ఇది వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాము. చివరగా ఉల్లిపాయని ఒక 4 ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాము. పచ్చి ఉల్లిపాయ వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. చూసారండి ఎంత బాగుందో. మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగానే గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.